సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీద పెట్టిన ఫ్యాక్టరీకి నీ చేతుల మీదుగా రిబ్బన్ గా తీస్తున్నావు. ఇప్పటికైనా స్టోరీ తెచ్చుకో. అయితే నేను ఇందాక ఒక మాట చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాదేమో శ్రమ ఫలితం, మీదేమో శిలాఫలకం. ఎందుకు ఈ మాట అన్నా అంటే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 300 కోట్లతో మంజూరు చేయడానికి చాలా శ్రమపడ్డాం. కాళేశ్వరం జలాల కోసం భూసేకరణలో కానీ ప్రాజెక్ట్ నిర్మాణంలో కానీ ఎంతో శ్రమపడ్డాం. మొక్కలు తెప్పించి ఒక్కొక్క రైతును ఒప్పించి మెప్పించి మా నాయకులందరితో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా కాళేశ్వరం నేను ఆయిల్ పామ్ మొక్కలు పెట్టించాను. ఆ రోజు రైతుల్లో భరోసా కల్పించాం. మొక్కలు పెట్టించడంలో కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కానీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి అవసరమైన 62 ఎకరాల భూమిని కూడా సేకరించి ఆ రోజు అక్కడ వారికి అప్పచెప్పాము. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి ఎంపీపీగా ఉండే అక్కడ అప్పుడు మా సర్పంచ్ మేమందరం కష్టపడి 62 ఎకరాల భూమి సేకరించి ఆయిల్ పామ్ కంపెనీకి టీజీఐఐసి ద్వారా ఆ భూములు కేటాయించాం. తర్వాత LSM 9 కెనాల్ పొడిగించి అక్కడ ఒక వాటర్ పాండ్ 20 కోట్ల లీటర్ల నీళ్లు పట్టే పాండ్ కూడా నిర్మించి నీళ్లు కూడా అందించాం. అడుగడుగున ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడంలో అణువణువున కూడా దాంట్లో కృషి చేశాం. ఇవాళ ఇండియాలో ది బెస్ట్ ప్లాంట్, ఆ టెక్నాలజీని మలేషియన్ టెక్నాలజీ వాడాలని, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉండాలని, దానికి అవసరమయ్యే విద్యుత్తు దాని వ్యర్థాల నుంచి ఆ ఫ్యాక్టరీలోనే విద్యుత్ ప్లాంట్ పెట్టాలని, అదేవిధంగా రిఫైనరీ కూడా పెట్టాలని ఇవన్నీతో కూడిన డిపిఆర్ ను ఆనాటి ప్రభుత్వం ఆమోదించింది. ది బెస్ట్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ అంటే ఎంతో ముందు చూపుతోని ఈ ఫ్యాక్టరీకి ఆ రోజుల్లో మేము రూపకల్పన చేశాం. అది ఈ రోజు మీరు ప్రారంభిస్తున్నారు. అందుకే అన్నాను మాది శ్రమ ఫలితం, మీది శిలాఫలకం అని. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 300 కోట్ల నిర్మాణంలో ఆయిల్ పామ్ పంట ఈ ప్రాంతానికి రావడంలో అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి. రెండవది ఒక 4 భవనాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఈ 4 నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ రోజు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసినాయి. ఒకటి సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఆసుపత్రులకు ఇచ్చే మందులు హైదరాబాద్ నుంచి రావాలంటే ఆలస్యం అవుతుందని ఆ సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిద్దిపేటలోనే పెట్టాలని నిర్మించినాం. సెంట్రల్ డ్రగ్ స్టోర్ అక్కడ పోయింది. 2 సంవత్సరాల నుంచి సెంట్రల్ డ్రగ్ స్టోర్ పనిచేస్తుంది, అక్కడే పనిచేస్తుంది. దానికి పలికేసుకుంటుండే ఇవాళ. ఈ సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేది మరి 3,60,00,000తో నిర్మాణం అయిపోయి 2 సంవత్సరాల నుంచి అక్కడ ఫంక్షన్ చేస్తుంది. ఆల్రెడీ అందులో డ్రగ్ స్టోర్ పోయింది, పనిచేస్తుంది. దానికైనా పలికేసుకుంటుండే వాళ్ళు. ఇక రెండవది ఆయుష్ హాస్పిటల్. ఈ ఆయుష్ హాస్పిటల్ అనేటువంటిది ఆ రోజు నేను దీన్ని ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆయుష్ హాస్పిటల్ని మంజూరు చేయడం జరిగింది. ఈ ఆయుష్ హాస్పిటల్ దాదాపు 25 కోట్ల రూపాయలతోని మంజూరు చేశాం. ఆల్రెడీ ఆయుష్ హాస్పిటల్ పూర్తయింది, అక్కడ ఓపీ నడుస్తూ ఉంది. దానికి నువ్వు పలికేసుకుంటున్నావు, ఇవాళ శిలా పలికేసుకుంటున్నావు. దానికి ఇంకా పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేయలే, నువ్వు దాన్ని ఫుల్లీ ఫంక్షనల్ చేయలే, దాన్ని ఏమీ పట్టించుకోలే, కానీ పలక మాత్రం వేసుకుంటున్నావు. నడుస్తున్న దానికి పలికేసుకుంటున్నావు ఆయుష్ హాస్పిటల్కు. ఇంకొక 2 PHCలు. ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాగవతల గ్రామాల్లో కూడా ఒక ఆసుపత్రి ఉండాలి, అక్కడ ప్రజలకు ఆరోగ్య కేంద్రం ఉండాలని చెప్పి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను గట్లమల్యాల గ్రామంలో 1,43,00,000తో మంజూరు చేసి పూర్తి కూడా చేశాం. ఎన్నికల కోడ్ రావడం వల్ల నేను ప్రారంభం చేయలేదు. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్ అయినరు, అది ఫంక్షనల్ ఉంది, ఆ ఊర్లో నడుస్తున్నది. దానికి పలికేసుకుంటున్నాం. మరొకటి మా మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్స్ గారు కోరితే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి టౌన్ లో మంజూరు చేశాం. 1,43,00,000 రూపాయలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసిన ఆ రోజు ఆరోగ్య మంత్రిగా నేను శాంక్షన్ చేసిన.
అది నిర్మాణం అయిపోయింది, దానికి పలికేసుకుంటున్నాం. ఈ 4 పనులు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే పలకలేసుకుంటున్నాడు. అంతకుమించి నువ్వు చేసింది అయితే ఏమీ లేదు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో మొక్కలు గాని, ఫ్యాక్టరీ గాని, కాళేశ్వరం జలాలు గాని అన్ని కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆనాడు మా ప్రభుత్వం చేసిందే. ఇకపోతే జిల్లా జైలు 78 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన జైళ్లు సిద్దిపేటలో నిర్మించాం. మేము ఆలయాలు నిర్మించాం, విద్యాలయాలు నిర్మించాం, రిజర్వాయర్లు నిర్మించాం, రహదారులు నిర్మించాం, ఆసుపత్రులు నిర్మించాం, జైలు కూడా నిర్మించాం. ఆ రోజు నా ఆలోచన ఏముండే అంటే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జిల్లా జైలు ఉంది, ఆ స్థలము మున్సిపాలిటీకి ఇవ్వాలని. భవిష్యత్తులో మున్సిపాలిటీ పెరుగుతూ ఉంది కనుక మున్సిపల్ ఆఫీస్ సరిపోతలేదు, అక్కడ ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ ఆఫీస్ కూడా ఎక్స్టెన్షన్ కట్టాలని చెప్పి జిల్లా జైలు కూడా సరిపోక అప్పుడప్పుడు ఖైదీలను కరీంనగర్ కు, చెర్లపల్లికి పంపుతా ఉన్నారు అని నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి 78 కోట్లు జైలుకు మంజూరు చేయించాం. అసలు ల్యాండ్